నమస్కారం కేడిజిటల్ న్యూస్ కి స్వాగతం. కామారెడ్డి జిల్లాలో లోక్సభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల కంటే ఈసారి జరిగిన లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం తగ్గింది. జిల్లా వ్యాప్తంగా 67% పోలింగ్ నమోదయ్యింది. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 6,28,418 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లాలో మొత్తం 786 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా 6,000 మంది సిబ్బంది ఎన్నికల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రతి పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి గట్టి నిఘా ఉంచారు. జిల్లా కలెక్టర్ సత్యనారాయణ, ఎస్పీ శ్వేతారెడ్డిలు ఎప్పటికప్పుడు పోలింగ్ కేంద్రాలను వెబ్ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నారు. జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి మదన్ మోహన్ రావు సతీమణి ప్రీతిరావు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ శాతాన్ని పెంచేందుకు వికలాంగులకు ప్రత్యేక వాహన సౌకర్యాన్ని కల్పించడంతో వికలాంగులు సైతం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైందని శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. ఓటుతో దేశ భవిష్యత్తును మార్చే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. బాన్స్వాడ నియోజకవర్గంలోని పోచారం గ్రామంలో శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి తమ ఓటు హక్కును తన సతీమణి పుష్పతో కలిసి వినియోగించుకున్నారు. అనంతరం పోచారం శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడుతూ దేశంలో మొదటి విడతలో 90 స్థానాల్లో ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పారు. టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో 16 ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో దేశవ్యాప్తంగా మొదటి విడత పోలింగు తెలంగాణతో కలుపుకొని తెలంగాణలో ఉన్నటువంటి 17 స్థానాలతో కలుపుకొని 91 స్థానాల్లో ఈరోజు మొదటి విడత ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రజల తీర్పు చాలా గొప్పది. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగానికి బద్ధంగా ఎన్నికలు జరుపుకొని ఎవరు దేశాన్ని పరిపాలించాలనో నిర్ణయించేటువంటి ఓటు ఈరోజు మేము వేస్తున్నటువంటి ఓటు. ఇప్పుడే నేను మా స్వంత గ్రామం పోచారంలో నేను నా భార్య కలుపుకొని విడివిడిగా వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నాం. ఈ ఓటు చాలా పవిత్రమైంది, చాలా గొప్పది. ఉన్న తమ గ్రామానికి చేరుకొని తమ పవిత్రమైన ఓటును సద్వినియోగపరచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఒక్కొక్క ఓటు చాలా పవిత్రమైన ఓటు కాబట్టి. కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో వీఐపీలు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్, మాజీ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ, డీసీఎంఎస్ చైర్మన్ ముజిబుద్దీన్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నిట్టు వేణుగోపాలరావు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమణారెడ్డి, మున్సిపల్ చైర్మన్ పిప్పిరి సుష్మలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో వీఐపీలు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్, మాజీ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ, డీసీఎంఎస్ చైర్మన్ ముజిబుద్దీన్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నెట్టు వేణుగోపాలరావు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమణారెడ్డి, కలెక్టర్ సత్యనారాయణ,
మున్సిపల్ చైర్మన్ పిప్పిరి సుష్మలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా జైరాబాద్ ఎంపీ అభ్యర్థులు మదన్ మోహన్ రావు, బీబీ పాటిల్ పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. అనంతరం వారికి ఓటు హక్కు కలిగిన పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటర్స్కు ఎట్టి బస్సులో ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పడం జరిగింది. మనకి ఈసారి మాక్పూల్లో కూడా అతి తక్కువ ఇబ్బంది డిఫెక్ట్ వచ్చిన ఈవీఎంస్ ఉన్నాయి. వెరీ తక్కువ, 1-2 కంటే ఎక్కువ లేవు. ప్రతి దగ్గర కూడా బాగా అవుతుంది. మన ఆఫీసులు కూడా ట్రైన్ అయి ఉన్నారు. సో ఈరోజు 5 గంటల వరకు ఈ ఓటింగ్ కార్యక్రమం నడుస్తుంది కనుక ఖచ్చితంగా 5 గంటల లోపల అక్కడ క్యూలో ఉంటే చాలు. 5 గంటల వరకు ఎంతైతే క్యూలో ఉంటారో వాళ్ళని ఇప్పుడు ప్రతి కాన్స్టిట్యున్సీలో నేను తెలుసుకుంటే మనం మాక్పోల్ ఈసారి యాక్చువల్లీ 5:30కి స్టార్ట్ చేయమని చెప్పాను. బట్ ఏజెంట్స్ రావడంతో 6-10కి అట్లా స్టార్ట్ చేసింది. ప్రతి కాన్స్టిట్యూన్సీలో 1-2 కంటే ఎక్కువ రాలే. అంటే మన వాళ్ళ ఎఫిషియన్సీ కూడా పెరిగింది. ఇప్పుడు పోయినసారి మనకు 7-8 వచ్చింది అసెంబ్లీ చేసినప్పుడు. ఈసారి 1-2 కంటే ఎక్కువ రాలే. అవి కూడా కొన్ని ఒక దగ్గర బిఈ వచ్చింది, బిఈ అవి వస్తుంది జనరల్గా, ఒక దగ్గర సిఈ వచ్చింది, వీవీప్యాట్ ఒక దగ్గర వచ్చింది. వెరీ మినిమం రిజర్వ్ పెట్టి అదే వీవీప్యాట్లో 32% మనం ఎక్స్ట్రా పెట్టినాం. సో మా సెక్టర్ ఆఫీసెస్ దగ్గర ఉన్నాయి. ఎక్కడన్నా ఇబ్బంది అయితే వితిన్ 2-3 మినిట్స్లో వచ్చి రిప్లేస్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అందరికీ ప్రత్యేకంగా ఎండాకాలం కనుక ఓటర్స్ మీద విజ్ఞప్తి చేసేదంటే వచ్చేటప్పుడు కానీ పోయేటప్పుడు కానీ నెత్తి మీద జర తెల్ల బట్టలు పెట్టుకొని వచ్చి క్యూలు ఎక్కడ ఉంటే పెద్ద నీళ్ళలో ఉండేటట్టు. నంబర్ 212లో వినియోగించుకున్నాను. ఈ ఓటు ఈ దేశంలో జరిగే లోక్సభ ఎలక్షన్లో ఒక గొప్ప ఎలక్షన్స్ జరగబోతుంది. ఈ దేశంలో దిశ మార్చే అవకాశం అని ప్రజలు గ్రహిస్తున్నారు. మరి ఈ ఎలక్షన్లో సేవ్ డెమోక్రసీ, సేవ్ ఇండియా, యువకులకు జాబ్స్ కావాలా, రెచ్చగొట్టే బదులు దేశాన్ని అభివృద్ధి చేసే పార్టీ ఎవరున్నది అని ఆలోచన చేసి ఫస్ట్ అయితే ఆల్ ఓటర్ మహాశయకు అప్పీల్ చేస్తున్నాను. దయచేసి అందరూ మీ ఓటు వినియోగించుకోండి. ఈ దేశానికి చాలా ఇంపార్టెంట్ ఎలక్షన్ ఉంది. ఈ దేశాన్ని వాళ్ళకి అప్పీల్ చేస్తున్నాను. రెండో అప్పీలు, ఓటు వేసే ముందు చాలా ఆలోచన చేసి ఏ ప్రభుత్వాలు వస్తే యువకులు రైతు ఉంది. ఈ ఎలక్షన్లో మన అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చదువుకున్న వ్యక్తి మదన్ మోహన్ రావు గారు, ఐటీలో పనిచేసిన వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తి గురించి కూడా ఆలోచన చేయమని మీతో అప్పీల్ చేస్తాను. రాష్ట్రంలో ట్రెండ్ ఎలా ఉండబోతుంది? 2 అవర్స్లో నాకు తెలిసిన మట్టుకైతే పోలింగ్ కొంచెం స్లో ఉంది. కానీ ఒక మార్పు కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. మార్పు అంటున్నారు. మహిళల్లో మరి ముఖ్యంగా ఈరోజు జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలోని కామారెడ్డి అసెంబ్లీ సెగ్మెంట్లో 21 రూట్లలో 262 పోలింగ్ స్టేషన్స్ అన్నీ కూడా ప్రశాంత వాతావరణంలో ఎలాంటి అవకతవకలు లేకుండా ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేటందుకు పోలీసు, రెవెన్యూ సిబ్బంది అంతా కూడా అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. దాని మూలంగానే ప్రజలు సహకరించి ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎలాంటి స్మాల్ ఇన్సిడెంట్ కూడా జరగకుండా ఇన్సిడెంట్ ఫ్రీ ఎలక్షన్స్ నిర్వహించడం జరిగింది. గత అసెంబ్లీ ఎలక్షన్లోనూ, తర్వాత గ్రామ పంచాయతీ ఎలక్షన్లోనూ, ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లో కూడా ఎక్కడ కూడా ఎలాంటి అఫెన్స్లో అందరూ కూడా ఫీల్డ్లో ఉండి తక్కువ సిబ్బంది ఉన్నప్పటికీ కూడా, ఫోర్స్ తక్కువ వచ్చినప్పటికీ కూడా అధికంగా కష్టపడి ఒక ప్రణాళికాబద్ధంగా ఎస్పీ మేడం గారి ఉత్తర్వుల మేరకు హార్డ్ వర్క్ చేసి ఈ యొక్క పార్లమెంటు ఎలక్షన్స్ అనేవి సజావుగా సాగేటట్టుగా ప్రతి ఒక్కరూ కృషి చేసినాము. ప్రజలు కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా తెలంగాణ రాష్ట్రంలో 16 ఎంపీ స్థానాలు కైవసం చేసుకోవడం ఖాయమని జహీరాబాద్ టీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ చేసిన అభివృద్ధిని చూసి రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు రెండవసారి తెరాసకు అధికారాన్ని కట్టబెట్టారని తెలిపారు. అలాగే తాను కూడా రెండవసారి జహీరాబాద్ ఎంపీగా గెలుపొందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పలు పోలింగ్ బూత్లను జహీరాబాద్ టీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తాను ఎంపీగా పనిచేసిన సమయంలో జహీరాబాద్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని చెప్పారు. సీఎం చొరవతో ప్రత్యేక నిధులు తీసుకొచ్చానని తెలిపారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రజలకు అందుబాటులో పాస్పోర్ట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అంతేకాకుండా రైల్వే ఫుట్ ఓవర్ మంజూరు చేయించి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఇలాంటి అభివృద్ధిని చూసి జహీరాబాద్ నియోజకవర్గ ప్రజలు మరోసారి ఎంపీగా గెలిపించేందుకు ఓటు వేశారని తెలిపారు. తనకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ ముజిబుద్దీన్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నెట్టు వేణుగోపాలరావు, టీఆర్ఎస్ నాయకులు భూమిరెడ్డి, మోహన్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. आज 11 अप्रैल में पार्लियामेंट के लिए पोलिंग हो गया है। इसके लिए सभी लोगों ने, पार्टी के लोगों ने बहुत अच्छा काम किया है। डेफिनेटली पिछले 5 साल के कार्यकाल में हमने जो काम किए उसकी वजह से हम लोगों ने चाह के वोट डाले से असेंबली के टाइम पे भी दूसरे कांग्रेस के लोगों ने अच्छा मैनिफेस्टो देने के बावजूद भी उन पर भरोसा नहीं करते हुए हमारे को फिर से वोट देके जिताए से और फिर से हम सरकार में आए से। इसी तरीके से डेवलपमेंट के लिए हम हमेशा सोचने वाले सीएम रहने की वजह से आज फिर से उन्होंने हमारे को ज़्यादा से ज़्यादा वोट दिए हैं, ऐसा सोचता हूँ। डेफिनेटली आने वाले दिनों में भी बंगाल और तेलंगाना हासिल होना बोले तो सीएम केसीआर साहब चाहिए और टीआरएस गवर्नमेंट चाहिए। उसी तरीके से केंद्र से कुछ काम चाहिए तो हमारे 16 के 16 सीएम, साथ में हमारे एमआईएम के असदुद्दीन ओवैसी 17 अगर एमपी अगर जाएंगे वहाँ पे काम के लिए तो डेफिनेटली जो बचे काम हम करेंगे। पिछले 5 साल में हमने जो भी बाइफर्गेशन में जो था आंध्र प्रदेश या तेलंगाना को काम कर लिए से उसके अंदर खास करके नेशनल हाईवेज होने दो, रेलवे लाइन्स होने दो, केंद्रीय विद्यालय होने दो, पासपोर्ट ऑफिस होने दो, बयारम स्टील प्लांट होने दो या तो हाई कोर्ट होने दो, एम्स होने दो, इस तरीके के काम किए से और आने वाले दिनों में भी ज़्यादा फंड्स लेके आना और अच्छा काम होना और हमारे कालेश्वरम प्रोजेक्ट के लिए स्पेशल स्टेटस होना तो उसके लिए फिर से हम झगड़ा करना ज़रूरी है। हम ज़रूर हम सब आपको सबको पक्का वादा करते हैं कि आने वाले दिनों में इससे भी अच्छा काम करके गवर्नमेंट ऑफ इंडिया से अच्छे पैसे लेंगे और अच्छा प्रोजेक्ट डेवलपमेंट करेंगे। आज हमारे को जो लोगों ने ज़्यादा वोट देने की कोशिश की है, सपोर्ट दिए से उनको सबको हम हमारी पार्टी की तरफ से, मेरी तरफ से, हमारे एमएलए साहब की तरफ से, सभी कार्यकर्ता की तरफ से, सभी लोगों की तरफ से, हमारे डीसीएमसी चेयरमैन के साहब की तरफ से बहुत बहुत धन्यवाद देना चाहता हूँ। डेफिनेटली हम आपकी सेवा हमेशा करते आएंगे, ऐसा पक्का वादा करते हैं। టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే తనను జహీరాబాద్ ఎంపీగా మరోసారి గెలిపిస్తాయని జహీరాబాద్ టీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ ధీమా వ్యక్తం చేశారు. మద్నూన్ మండలంలోని తన స్వగ్రామమైన సీర్పూర్లో తన కుటుంబ సభ్యులతో కలిసి ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మద్నూన్ మండలంలోని తన స్వగ్రామమైన సీర్పూర్లో తన కుటుంబ సభ్యులతో కలిసి ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ ఓటు హక్కును వినియోగించుకొని మీడియాతో మాట్లాడారు. లోక్సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ప్రపంచం సృష్టిస్తుందని తెలిపారు. రాష్ట్రంలో 16 ఎంపీ స్థానాలను టీఆర్ఎస్ గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. పరిస్థితులు అనుకూలిస్తే దేశ ప్రధానిగా కేసీఆర్ అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. 5 సంవత్సరాలుగా జహీరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని చెప్పారు. తనపై నమ్మకం ఉంచి రెండోసారి ఎంపీ టికెట్ ఇచ్చిన కేటీఆర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జహీరాబాద్ ఎంపీ స్థానాన్ని గెలుచుకుని ముఖ్యమంత్రి కేసీఆర్కు బహుమతిగా ఇస్తానని తెలిపారు. సారి అవసరం ఇచ్చినందుకు సీఎం గారికి ప్రజలకు కృతజ్ఞతలు చెప్తాను. మీకు అందరు గుర్తుంది, గత 5 సంవత్సరాలు ఒక పక్కన అభివృద్ధి కార్యక్రమాలు, ఒక పక్కన సంక్షేమ కార్యక్రమం చేసుకుని ప్రజాసేవ చేసుకున్నాం. అసెంబ్లీ ఎలక్షన్లో మా మీద నమ్ముకొని కాంగ్రెస్ వాళ్ళు వేరే మేనిఫెస్టో పెట్టుకుంటే కూడా వాళ్ళు నమ్మలేదు. వాళ్ళు నమ్మకుండా మాకు ఓటు వేసి గెలిపించింది. అందుకోసంకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తున్నాం. కానీ తెలంగాణ రాజ్యంలో 4 ద్వార పని వచ్చినాయి, అలా 2 రూపాయలు మా దగ్గర వచ్చినాయి. ఒకటి జూకల్లో, ఒకటి నారాయణఖేడ్లో. ఇటువంటి పని కావాలంటే తప్పకుండా 16 మంది అక్కడ ఎంపీలు రావాలి. అందుకోసానికి మా చేసిన పని చూసే గత అసెంబ్లీలో కూడా ఓటేషన్లు, ఇప్పుడు డెవలప్మెంట్ చూసే మంది మాకు ఓటేస్తామని నమ్మకం ఉంది. ప్రతి ఒక్కరూ ఈరోజు కారు గుర్తుకు ఓటేసి గెలియాలని కోరుకుంటున్నారు.
పార్లమెంట్ ఎంపీ అయిన తర్వాత స్టేట్ క్వశ్చన్కి ఇటువంటి పని తప్పకుండా చేసుకుంటామని ఒక్కొక్కటి చెప్తున్నా. అందరూ కూడా మా ఫ్యామిలీతో వచ్చి ఇక్కడ ఓటు చేసుకుని ప్రజలు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, తప్పకుండా అందరూ ఓటు వేసి మంచి క్యాండిడేట్ గెలిచేయాలా. అది వాళ్ళ ఇష్టం, ఓళ్ళు గెలిచేది ఓళ్ళ పని మంచిగా ఆలోచన చేసుకుని ఓటు వేయాలి. జిల్లా వ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 7 గంటల నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. పలు చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో అరగంట ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల కంటే లోక్సభ ఎన్నికల పోలింగ్ శాతం కొంత మేర తగ్గింది. కామారెడ్డి నియోజకవర్గంలో ఉదయం 9 గంటలకు 13.76 పోలింగ్ శాతం నమోదు కాగా 11 గంటలకు 41.92%, 1 గంటకు 50.2%, 5 గంటల వరకు 62 పోలింగ్ శాతం నమోదయ్యింది. అలాగే ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఉదయం 9 గంటలకు 23.70%, 11 గంటలకు 35%, 1 గంటకు 60.6%, 5 గంటల వరకు 66.27% పోలింగ్ నమోదయ్యింది. జుక్కల్ నియోజకవర్గంలో ఉదయం 9 గంటలకు 15.6%, 11 గంటలకు 35.55%, 1 గంట వరకు 50.98%, 5 గంటల వరకు 66.28% పోలింగ్ శాతం నమోదయ్యింది. మొత్తం జిల్లా వ్యాప్తంగా 60.70 పోలింగ్ శాతం నమోదయ్యింది. ఎల్లారెడ్డి నియోజకవర్గ వ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు గురువారం ప్రశాంతంగా సాగాయి. ఉదయం 7 గంటల నుంచి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. నియోజకవర్గంలో పలు చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో సుమారు అరగంట ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. ప్రత్యేకంగా వికలాంగుల కోసం ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసి పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ కేంద్రం వద్ద భారీ బందోబస్తు నిర్వహించారు. నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాలను ఎప్పటికప్పుడు జిల్లా ఎస్పీ శ్వేత పరిశీలించారు. పోలింగ్ ప్రశాంతంగా జరగడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. దోమకొండ మండలంలో లోక్సభ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఓటర్లు ఎండాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ కేంద్రాలకు భారీ సంఖ్యలో తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. అలాగే ఓటర్ల కోసం నీటి వసతి తదితర సౌకర్యాలను కల్పించారు. వికలాంగుల కోసం వాహనాలు ఏర్పాటు చేసి వారిని పోలింగ్ కేంద్రాల వద్దకు తరలించారు. ఇవి వాటి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. కీప్ వాచింగ్ కేడిస్టర్.